అవకాశం ఇది. స్టోరీ బాగుంది. బట్ నువ్వు హీరోని మారిస్తే విల్ డూ ప్లాన్. వీడు ఇంకా రాలే, ఏమైతుందో ఏందో. స్టోరీ ఓకే అయితే బాగుంటుంది, చూద్దాం. హలో, అరే మామ అయిపోయిందారా? ఎక్కడున్నావురా? అరే నేను స్టూడియో దగ్గర ఉన్నా, వచ్చే సరే వస్తున్నా, తొందరరా. రేయ్ ఏమైందిరా? ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా? స్టోరీ నచ్చిందటనా? స్టోరీ నచ్చిందంటారా, బాగుందన్నాడు. ఇంకేంది మామా, మనకు మంచి రోజులు వచ్చినాయి. ఈ సినిమాతో నేను హీరో, నువ్వు డైరెక్టర్. బాబ్బా ఎన్ని రోజులు అయిందిరా ఈ హ్యాపీ న్యూస్ ని. ఉండరా, అర్జెంట్గా సన్నీ అని కాల్ చేయాలి, వాడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే వాడు నేను హీరో వద్దంటున్నాడు మామ. ఏంద్రా జోకులు చేస్తానా? నిజం రా, వాడికి మార్కెట్ ఉన్న హీరో కావాలంట, నీతో బిజినెస్ అవ్వదన్నాడు, వద్దన్నాడు మామ. అదేంది మామ, వాడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు కదరా. అదేరా, ఏదో ఒకటిలే మామ, నీకైనా ఆపర్చునిటీ వచ్చింది కదా, నువ్వైనా కుమ్మేసాయిగా. లేదురా, నిన్ను హీరో అనుకుని వేరే వంతు నేను హీరోగా చేపించలేనురా, నా వల్ల అవ్వదు. చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, లేకపోతే లేదు అంతే. రేయ్ పిచ్చోని వారా, ఈ మధ్యలో సినిమా ఆఫర్లు వచ్చుడే గ్రేటు, నువ్వు వచ్చిన ఆఫర్ని వదులుకుంటా అంటావేంద్రా? అరే ఆపర్చునిటీ వచ్చిందే నీ వల్ల, నిన్ను కాదని చెప్పేసి ఆ సినిమా ఆపర్చునిటీ నాకు ఎందుకురా, వదిలే. అది కాదు మామ, ఎప్పటికైనా నువ్వు డైరెక్టర్ అవ్వాల్సిందే కదా, నేను లేకపోయినా వేరే హీరోని పెట్టుకొని సినిమా తీయాల్సిందే కదరా. అరే తీస్తే ఇద్దరం కలిసి ఇద్దాం, లేకపోతే లేదు అంతే, వదిలేసే ఈ టాపిక్. ఒక్కసారి వినరా, నా మాట వినరా. లేదురా, అరే సన్నీ బ్లాక్ ఇది, ఆర్టిస్టులు అందరూ రెడీ చేసాయి, లైట్ సెటప్ అంతా చెక్ చేసుకో, ఒక 10 minutesలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. అవును, షార్ట్ ఫిల్మే తీస్తుంటావా లేదా ఇంకేమైనా చేస్తుంటావా? అరే షార్ట్ ఫిల్మ్ చేస్తుంటూనే ప్రొడ్యూసర్కి నరేషన్ ఇస్తుంటాను యాక్చువల్గా. సినిమాస్ కూడా చేస్తావా? ఇప్పటి వరకు ఎన్ని స్టోరీస్ రాసావు? 20 స్టోరీస్ పైగా రాశాను. ఓ 20 పైన. మరి ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఓకే అన్నారా? యాక్చువల్గా ఏ ప్రొడ్యూసర్స్ ఓకే అనలే అని ఇప్పటివరకు. అసలు ఇండస్ట్రీలో ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లేరు, సినిమాపై ఐడియా లేని ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తలతిక్క క్వశ్చన్ వేస్తారు, సినిమా స్టోరీ వినే అంత ఓపిక కూడా ఉండదు వాళ్ళకి, టైంపాస్కి విని మన టైం వేస్ట్ చేస్తారు. అయ్యో అవునా? ఇప్పటి వరకు ఎన్ని నరేషన్స్ ఇచ్చారు? 100 పైగా వచ్చి ఉంటానండి. మీకు బాగా ఓపిక ఉందండి కదా. తప్పదు, ఇంకా ఇలానే కంటిన్యూ చేయండి, డెఫినెట్లీగా మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనండి. రెడీయా? రెడీ. హలో, మీ నెంబర్ మా ఫోన్లో ఫిట్ చేసుకోవచ్చా? రేయ్ ఏం చూస్తున్నారా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరు? మీలాంటి ఎదవలు ఇంట్లో ఉంటే ఆడపిల్లలకి అక్కడ సేఫ్టీ ఏముంటుంది? హాస్టల్లో ఉండడమే బెటర్. మనుషులేనారా మీరు? కనిపిస్తలేదా? ఒక్కర చూపులు. ఓకే 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 అండి సార్.
కట్ కట్. అరే ఏం చేస్తున్నారా? ఒక డైలాగ్ మర్చిపోతాడు, ఏంది ఇదంతా? ఒక నవ్వుతాడు. షీ. అగైన్ కెమెరా రోల్, యాక్షన్. కట్ కట్ కట్. ఎందుకు నవ్వుతున్నారండి మీరు? డైలాగ్ చెప్పాలి కదా. ఈ డైలాగ్ ఎవరైనా నవ్వుతారా? కట్ కట్. సన్నీ, ఇది కంటిన్యూటీ సీన్ కదా, ఈ టీ షర్ట్ ఎందుకు వేస్తున్నాడు ఇప్పుడు? ఏం చూసుకుంటావు నువ్వు? ఇదే నువ్వు చూసుకునేది? అనవసరంగా టైం వేస్ట్. ఆయన రమ్మన్న ఆర్టిస్ట్ని. ఇది కంటిన్యూటీ ఉంది కదా, ఇది ఎందుకు వేసుకున్నావు ఇప్పుడు? ఇది వేరే సీన్ కదా. అంటే సార్ చెప్తారండి. సార్ ఎందుకు చెప్తారు? యాక్టింగ్ చేసేది నువ్వు, ఆర్టిస్ట్ నువ్వు, నీకు తెలియాలి. సారీ సార్. నెక్స్ట్ ఏ సీన్ ఆ కంటిన్యూటీ లేదా అని నీకు అర్థమవుతుంది కదా సీన్ అంతా. అప్పుడు ఇంకా అర్థమైనప్పుడు వేరే టీ షర్ట్ చేంజ్ చేసుకోవాలి. సారీ సార్. వెళ్ళు. అరే చెప్పురా బాబు, టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. రోల్ కెమెరా, యాక్షన్. కట్. ఇప్పుడు మీ ఇద్దరికి నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్. నీ బ్యాగ్లోకి వెళ్ళి అతను డబ్బులు కొట్టేస్తాడు. నువ్వు వెతుకుతా ఉంటావు, నీ బ్యాగ్ అంతా సెర్చ్ చేస్తాడు. ఆయన బీరువాలో అక్కడక్కడ యాక్ట్ చేస్తా అంటే వెతుకుతున్నట్టు. సో నువ్వు అప్పుడు కోపంగా డైలాగ్స్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? రెడీ? రెడీ. డన్. బ్యాగ్లో మనీ ఉండాలి. రే అన్నయ్య, నా బ్యాగ్లో మనీ ఉండాలి, తీసావాను? నేను నీ బ్యాగ్లో మనీ అంత లేదమ్మా. ఆల్రెడీ తీసే ఉంటావు. ఇంతకుముందు ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ పెడితే అవి కూడా కుమ్మేసి అవుతున్నలాగా. హలో, డోంట్ ఇన్సల్ట్ మీ. నీ తొక్కల డబ్బులు నేనెందుకు తీస్తా? దేనికో రీఛార్జ్ చేయడానికి తీసి ఉంటావు. పులిహోర బాబోయ్ కదా, నీ కరువు చూసి అందరు అమ్మాయిలు నేను వాడేసుకుంటున్నారు. హలో హలో, అమ్మాయిలే నాకు రీఛార్జ్ చేస్తారు, నేను వాళ్ళకి కాదు. అర్థమైందా? నీ మొక్కంలే, ఆగు, నీ పాకెట్స్ చెక్ చేస్తా. చెక్ చేసుకో. నీవి 1000 కదా పోయినవి, ఈ 500 నావి. నేను మనీ పోయాయన్న, ఎంత పోయాయని నీకు చెప్పలేదు కదా, ఎట్లా చెప్పినావు అంత కరెక్ట్గా? అయితే నువ్వే తీసుంటావు, దొంగ పోరోడి. ఏదో గెస్ చేసా, ఆ డబ్బులు నావి. ముయ్యు, ఇంకోసారి మనీ తీసావనుకో నా బ్యాగ్లో నుంచి, అప్పుడు పోలీస్ కేసు వేస్తా, వెళ్ళి నీపై జాగ్రత్త. వద్దు తల్లి, నువ్వు అసలుకే పిచ్చిదాం, నీ పెట్టినా పెడతావు. ఓకే, చెప్పినా కదా సీన్, డైలాగ్ మర్చిపోకుండా చెప్పండి. ఓకే? రెడీ. రెడీ. నా ఫోన్ ఏంది ఇక్కడ పెట్టినా? ఏం వెతుకుతున్నావు? నీ ఫోనా? మైనా ఎవరు? మైనానా? మైనానా అంత యాక్ట్ చేయకు. మైనా ఎవరు చెప్పు. మైనా నా ఫేస్బుక్ ఫ్రెండ్. ఓహో, అంటే ఇలా ఎఫ్బీలో కూడా నువ్వు కలుపుతున్నావు అనమాట. మన కాలనీలో ఉన్న అమ్మాయిలందరూ అయిపోయారని చెప్పి సోషల్ మీడియాలో కూడా కలుపుతున్నావా? ఏందే నీ బాధ? ఏం కావాలి చెప్పు. అంటే ఈ వీకెండ్ ఫ్రెండ్స్ టూర్కి ప్లాన్ చేశారు. మంచిదే, వెళ్ళు. దానికి నా పర్మిషన్ కావాలా? నీ తొక్కలో పర్మిషన్ ఎవరికి కావాలి? ఒక 5K ఇవ్వు. 5Kనా? ఈ ట్రిప్పులు ఇవన్నీ అవసరమా నీకు? ఈ ఫ్రెండ్స్కి ఏం పని లేదా? సప్పడెక్క ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకో, నా దగ్గర పైసలు లేవు. ఓహో, అయితే ఓకే. మైనా పాపని రమ్మని మమ్మీ నేను కూర్చొని సీరియల్ చూస్తాం. మమ్మీకా? చీపిడి తీసుకొని చంపుతా నన్ను. నీకు ఎంత కావాలి? 5Kనా? యో 6K ఉన్నాయి, పండగ వేసుకో. అలా రావాలి దారికి. పాపాత్మరాలా. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. ఓకే. హలో, అరే మహేష్. అన్నా. అరే మన వాళ్ళందరూ దొరుకుతున్నారా, జర జాగ్రత్తగా ఉండు నువ్వు కూడా పోలీసు వాళ్ళకి. ఓకేనా? ఓకే అన్న, జాగ్రత్తగానే ఉన్నా. ఓకే. ఈ సుమన్ గారు దొరికిందంట మీ వాడు. ఏంద్రా అంత దర్జాగా వాడు సరుకు తీసుకొని వాడిని ఎందుకు ఇచ్చినావు అసలు వానికి రోడ్డు మీద?
వీళ్ళిద్దరికి చెప్తూనే ఉన్నా అన్న. ఒక్కడేమో సన్నుప్పు అంటాడు, ఇంకొకడేమో బటర్ సోడా అంటాడు. వీడు బటర్ సోడా అనుకొని అంత దర్జాగా బయటకు వెళ్ళిండు అన్న. వాడు ఇప్పుడు దొరికిండు, అర్థమైందా? నువ్వు కూడా దొరికే ఛాన్స్ ఉన్నాడు. నీ సైడే వస్తాడు వాడు. నా ఒక్కటి వీక్తే 4 విషయాలు చెప్తాడు వాడు. సరే, జాగ్రత్తగా ఉండను. సరే అన్న. ఓకే. సుమన్ గానీ ట్రైన్ ఫోన్ చేసినా లేపట్లేదు. నన్ను అవుట్ ఆఫ్ పంపించిండ్రా. ఇది బోరబండక ఎర్రగడ్డగా అవుట్ ఆఫ్ పంపించుంటావులే. ఎన్ని ఫోన్ చేసినా లేపట్లేదు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అది కాదు, రేపు షూటింగ్ అంటే 2 కావాలని అడుగుతున్నారు, మరి ఎట్లా? మనయానికి ఫోన్ చేసిండ్రా, రేపు వాడు వస్తా అన్నాడు. నా పొట్టోడా? పొట్టోడే. సరేలే. రేపు లాస్ట్ షూట్ కదా, ఎట్లా చేసి అలా కలవాటు చేసేసి అమ్మి పెట్టు. మామ మర్చిపోయినా, నీకు టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఎందుకురా? అది మొన్న బోరబండ కాడ స్కిడ్ అయి పడ్డామంట, తెరగ తప్పు తగిలిందంట, సుమన్ గారు చెప్పాడు. సరే సరే, చెప్పిన పని సరిగ్గా చేయను ఫస్ట్. ఓకే మామ. ఇది ఒకరు సన్ను ప్యాకెట్ సరికంపంటారు. సరే, అదే చేస్తాం మామ, ఉంటా. సీన్ గుర్తుంది కదా అందరికి? గుర్తుందన్నా, గుర్తుంది. ఓకే కదా? ఓకేరా. చెప్పాలరా, ఏమంటారు? బోరింగ్ గల్లీలో పడిందా లేదా? ఇంత పర్లేదా? నీ మొఖానికి ఎడబడతారా? సరే అన్న. సరే దగ్గర ఏం పోలీసు పోలీసు ఏం లేదు, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తాను. ఏంద్ర ఇడు సన్ను బయట కూడా ఎంత పడి వాడంతా మేము ఇద్దరం ఉన్నాగా, మేము ఇద్దరం చేస్తాం. మన ఇద్దరం మేము ఇద్దరం చేస్తాం. ఏంరా ఏంటి చెక్కేరా? ఏమైంది సార్? చెక్కే జేబులో ఏమైనా తీ. సార్ ఇది సన్ను ప్యాకెట్ సార్. తీస్తాను సార్. మధ్యాహ్నం పెరుగులోకి వేసుకుంటారంటే మా వాడు ఇచ్చిపోయాడు సార్. సార్ 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 ఏమైంది సార్? మీ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ రా. అన్నా హలో, ఇక్కడ ఉన్నారా? లొకేషన్ ఏమైనా చేంజ్ చేసిర్రా? రే, మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం రా. ఏమైంది? పోలీసు వాళ్ళు తీసుకొచ్చారా మమ్మల్ని? పోలీసులు మిమ్మల్ని ఎందుకు పట్టుకొని పోయిర్రా? ఆ విలన్ గాడు ఉన్నాడు కదా, వాడు డ్రగ్ డీలర్ అంట. మమ్మల్ని బుక్ చేసి పోయిండ్రా. సరేరా, వాడు ఎక్కడున్నో నేను వెతుక్కొని వస్తా. సరే సరే, ఏం టెన్షన్ తీసుకోకండి. వెతుకురా వాడిని కొంచెం, ఎట్లయినా వెతికి తీసుకురా. ఓకే ఓకేరా. అసలు ఎక్కడరా? ఎన్నో నడుస్తుంది ఈ దందా? ఏమో సార్ తెలియదు. షూటింగ్లో బిర్యానీ పెట్టండి వచ్చినా, ఇక ప్యాకెట్ అంటావా వీళ్ళ దగ్గర దొరికింది. అది అడగాల్సింది వీంది, పట్టుకుంది మీ దగ్గర. వీడిని అడగండి, నాకు సంబంధం లేదు. కుంగుకుంటారో ఏం చేసుకుంటారో ఈయన సంబంధం, నాకు సంబంధం లేదు. చెప్పురా, చెప్పు, పడుతున్నా చెప్పు. దొరికింది నీ దగ్గర, చెప్పు. సన్ను ప్యాకెట్ రాదు అయితే దానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా సార్? సన్ను ప్యాకెట్ జోలో పెట్టుకుంటే తప్ప సార్? జైలుకి తీసుకొచ్చేస్తారా? సార్, అది నిజంగా సన్ను ప్యాకెట్ జోలో పెట్టుకున్నాను సార్. అది సరిగ్గా నాకు తెలియదు సార్. సార్, వాడిని ఎట్ట నేను పట్టించాను సార్. వాడు ఎక్కడికి తిరుగుతాడో మొత్తం తెలుసు సార్. వాడు నన్ను ఇరికిస్తాడా? నిజంగా సార్, నన్ను వదిలేదు సార్, ప్లీజ్ సార్. వాడిని పట్టిస్తాను సార్, ఎలా అయినా నమ్మండి సార్. ఎట్లా నమ్ముతారా? నిన్ను చిన్నప్పుడు నమ్ముతారు వాళ్ళు. అలాంటి చెప్పి నమ్మడానికి నీకు మొత్తం నిన్ను ఇచ్చినాడు. వాడు సరిగ్గా నాకేం తెలుసురా? ఇప్పుడు అమ్మారాలు సన్నపంటే నిజం సార్, నాకు తెలియదు సార్. అమ్మతోడు సార్, నేను అలాంటి పనులు చేయండి సార్. ఏం చెప్తాను నమ్మరాలు సార్. అసలే నేను పట్టిస్తాను సార్, నన్ను నమ్మడు సార్. అమ్మతోడు సార్, నేను యాక్టింగ్ చేసుకునేటాడు సార్. అలాంటి దందాలు నేను చేయాలి సార్. వాడు మొత్తం తెస్తాడు సార్. నాకు సంబంధం లేదు సార్, మొత్తం వీడియో చేసాను. రాజు సార్, వాడు అడ్రస్ చెప్తారంట, వివరాలు అన్నీ తీసుకొని అదేంటో షూట్ చేద్దాం. ఓకే సార్. చూసుకుంటా. చెప్పండి. షార్ట్ ఫిల్మ్స్ అని డైరెక్ట్గా డ్రగ్స్ సేల్ చేసి దొరికిపోయారు. ఇంకేం మాట్లాడమని పిలిచారు?
సార్ నా పేరు నవీన్, నేను లా స్టూడెంట్ని. యాక్చువల్గా ఎందుకో మీరు ఈ కేసుని తప్పుగా చూస్తున్నారు అనిపిస్తుంది. అచ్చా మరి కరెక్ట్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఐ గారు దొరికిన వాళ్ళ ముగ్గురికి డ్రగ్స్ సేల్ చేసే వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్తో వచ్చారు, ఆ డైరెక్టర్ నమ్మాడు, షూటింగ్ ఎలా చేసారు. సో ఒకసారి మీరు ఆలోచించండి. లా స్టూడెంట్ అన్నారు, స్టూడెంట్ బాగానే చెప్తున్నారు కదా, రైటర్గా ట్రై చేసుకున్నారు. మరి ఎస్ఐ గారు మీరు వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? ఆ ఇద్దరు దగ్గర డ్రగ్ ప్యాకెట్ డైరెక్ట్ దొరికింది, ఇంకేం కావాలి ప్రూఫ్ మీకు? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు సార్. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో మేము చేసి చెప్తాం, సంబంధం ఉందో లేదో. సరే అరెస్ట్ చేయకండి, మీకు ఇన్వెస్టిగేషన్కి అయితే మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇంకేమన్నా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఇదిగోండి నా ఐడి ప్రూఫ్. సో ఎనీ టైమ్ యూ మే కాంటాక్ట్ మీ. అసలు మీకు వాళ్ళకి ఏం సంబంధం? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎస్ఐ గారు వాళ్ళు నా బ్రదర్స్, మా మీద నమ్మకం లేదు, వాళ్ళు వదలలేను అంటే మా సీనియర్ ప్రకాష్ గారు ఉన్నారు, వినే ఉంటారు, క్రిమినల్ లాయర్. కాల్ చేపించమంటే మీకు నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నాను. వామ్మో వాడు పెద్ద క్రిమినల్ లాయర్ సార్. మన డీజీపీనే తప్పు చేసిండని చెప్పి లోపటే ఇచ్చినోడు. వాడితో మనకెందుకు సార్, ఎంతో కొంత తీసుకొని వదిలేయండి. సరే నేను నమ్ముతున్నా కానీ కొంచెం ఖర్చు అవుద్ది, అదొక్కరు మీరు చూసుకోండి సార్. తెలుసు సార్, మీ కానిస్టేబుల్ పంపించండి, ఇంత పెంచి ఇచ్చి పంపిస్తాను. డైరెక్టర్ రా. కూర్చో. మరి ఏమైనా ఉన్నాయా? ఇంత అడుగుతున్నాడు అన్న. ఎంత లేదు అన్న 1000 ఇద్దామన్నా. అరే ఓ పిచ్చోడా, 1116 అంటాను కదా, గణేష్ అనుకున్నావా? 116 కాలేదన్నా. అడు చేతుల్లో చిల్లర పెట్టి ఉండట్లేదు, కేసులో నుంచి బయట పడడానికి చేతులు అడపమంటాడు. సరేలే, నేను అడ్జస్ట్ చేసేది ఒకటి. కాన్సెప్ట్ గారు మాట్లాడాలి ఒక నిమిషం. మీరెక్కడికి మీరు ఉండండి, మధ్యాహ్నానికి దూరుతారు. మృతుకు